మొత్తానికైతే ఖమ్మంలో ఉన్న ఇల్లు మా అక్కకైతే అప్పచెప్పి వెళ్తున్నామండి. పూర్తిగా కాదండోయ్, పూర్తిగా వినండి, మళ్ళీ తర్వాత ఎందుకు అంటారు. మా అక్క మా రేణుకి హెల్త్ బాగలేదు కాబట్టి మా ఇంట్లో ఉంటుందన్నమాట. మా అక్క నేను ఇక్కడే ఉండిపోతున్నాము. మా సునీతని, మా పిల్లల్ని, మా సేతుని మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో దింపిరావడానికి వెళ్తున్నాను అనమాట. దింపిరావడానికి వెళ్ళానండి. గాలి దుమ్ము మామూలుగా లేదండి. అసలు ఎలా అంటే అలాగా అసలు ఎగిరిపోతున్నాయి అనమాట ఐటమ్స్ అన్నీ కూడాను. మా మామయ్యలు టెంట్ వేస్తే దెబ్బకి ఎగిరిపోయింది. టెంట్ సామాన్లు తెచ్చి పైన వేస్తే అనమాట. నెక్స్ట్ డే మార్నింగే దేవుణ్ణి పెట్టుకోవాలి. మా మామయ్యకి అయితే గుబులు పడింది. అమ్మో ఎలాగా ఏంటి, మార్నింగే దేవుని పెట్టుకోవాలి, మరి తెల్లవారుజామున పెట్టుకోవాలి, వర్షం వస్తుందేమో అని. ఏం కాలమో ఏమో అర్థం కావట్లేదండి. మార్నింగ్ ఏమో చల్లగా ఉంటుంది, మధ్యాహ్నం వేడిగా ఉంటుంది, సాయంత్రం అయితేనేమో వర్షం పడుతుంది. సాయంత్రం అయితే అసలు అది ఒకలాంటి ఉక్కపోత వస్తుందన్నమాట. చాలా చాలా భయంకరంగా ఉంటుంది అసలు కాలం అయితే. సో ఏం కాలం ఏంటని చెప్పాలో అర్థం కావట్లేదు. సో మొత్తానికైతే మా సరస్వతి వాళ్ళ, మా శివ వాళ్ళ పిల్లల్ని, మా తమ్ముడు వాళ్ళ పిల్లల్ని చూశాను. చాలా హ్యాపీగా అనిపించింది. ఆ చిన్నోడి మాటలు ఉన్నాయండి, మామూలు మాటలు కాదు. వాడు సూపర్గా మాట్లాడుతున్నాడు. సో ఇప్పుడైతే మేము ఇదిగోండి భోజనాల దగ్గర కూర్చున్నాము. అందరినీ పలకరించడం జరిగింది. వెళ్ళగానే అందరినీ పలకరించాను. ఇలాంటప్పుడు అందరం కలుసుకుంటాం కదండి, అందరినీ పలకరించాను. మొత్తానికైతే కూరలు అవన్నీ కూడా అక్కడే ఒక ఆవిడ చేసిందంట అండి. చాలా బాగా చేశారు వంటలు అయితే. మటను చేశారు, చికెన్ చేశారు. దాని తర్వాత చింత చిగురు అనేది మా మామయ్య వాళ్ళ ఇంటి దగ్గర చెట్టుకే కోసి పప్పు చేస్తున్నారు. అలాగే సాంబార్ కూడా చేశారు. మా అక్క అయితే నాన్ వెజ్ తింది కాబట్టి ఆమెకి పప్పు పచ్చడి ఎక్కడ పోయినా. ఇదివరకైతే అసలు నాన్ వెజ్ తినే వాళ్ళు పక్కన అయితే కూర్చునేది కాదు. ప్రజెంట్ అయితే మా బావగారికి వండి పెట్టాలి కాబట్టి అలవాటు చేసుకుందండి. సో వంటలు అయితే బాగా 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 కుదిరాయి. అయితే ఈరోజు ఉప్పలమ్మ పెట్టుకున్నారండి. ఉప్పలమ్మ పెట్టుకున్నారు. మళ్ళీ 4 days తర్వాత ఎల్లమ్మ పెట్టుకుంటారనమాట. అప్పుడు కూడా మేము అందరం వెళ్ళాల్సి ఉంటుంది. తినొచ్చేసి మా సునీత వాళ్ళ అన్నయ్య వాళ్ళ కొడుకండి. వాడు ఎంత బాగా కథలు చెప్తున్నాడో, స్టోరీస్ అవన్నీ కూడా చాలా చక్కగా చాలా పద్ధతిగా మాట్లాడుతున్నాడండి బాబు. నాకు చాలా బాగా నచ్చిందనమాట. అంటే స్టోరీస్ చెప్పడం, మాట్లాడే విధానం కూడా చాలా పద్ధతిగా ఉంది. సో మేము వైజాగ్ వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లోనే ఉన్నామండి, మా సింధు వాళ్ళని. చాలా పద్ధతిగా పెంచారు పిల్లల్ని అయితే. చాలా బాగా అనిపించింది. సో ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా మా సునీత తరపు చుట్టాలన్నమాట. చాలా చాలా సందడిగా అయితే ఆ రోజంతా గడిచిందండి. సో ఇంకా షార్ట్ వీడియోలో కూడా పెడతాను, మీకు కావాలంటే చూసేయండి కొన్ని వీడియోస్, క్లిప్స్. ప్రజెంట్ అయితే దగ్గర ఉన్న ఫోన్లో అడావుడిగా పెడుతున్నాను, కానీ సునీత ఫోన్లో ఉన్నాయన్నమాట ఇంకా చాలా వీడియోస్. వంట వీడియోలు, మార్నింగ్ ఏం చేశారు, నైట్ ఏం చేశారు అవన్నీ. దాని తర్వాత పిల్లల్ని తీసుకొని మా తమ్ముడు వాళ్ళ పిల్లల్ని తీసుకొని మేమైతే ఇంటికి రావడం జరిగిందనమాట అండి. అసలు వీడు అల్లరి అసలు నాకు ఎంత నచ్చిందంటే అండి, అసలు మామూలు అల్లరి కాదండి, మాటల పుట్ట అనమాట. అసలు మనిషిని మీదకే కరిచేయడమే. ఇంకా అసలు ఎంత అల్లరి చేస్తాడంటే అంత అల్లరి చేస్తాడు. నాకు పిల్లలైతే మా ఇంట్లో ఎంత గోల చేసినా నేను ఏమనండి, ఎందుకంటే పిల్లలు కాబట్టి. సో నేను వాళ్ళకి మంచి చెడు చెప్తాను, కాదనట్లేదు. కానీ నాకు పిల్లలు అల్లరంటే చాలా ఇష్టం అండి. ఎటువంటి కల్మషం లేని వాళ్ళ మనసు, ఏం చేయాలో ఏం చేయకూడదు అనేది రిస్ట్రిక్షన్స్ ఉండవు. సో అలా కదా, అందుకే నాకు చాలా ఇష్టం అనమాట. వీడు మాత్రం నిజంగా అండి, మీరు ఎంత బాగా మాట్లాడుతున్నాడో మాటలు అయితే. అంటే క్వశ్చన్స్, పెద్ద పెద్ద క్వశ్చన్స్ వేస్తాడు, దానికి ఆన్సర్ చెప్తే నిజం కాదా అబద్ధమో తెలిసిపోద్ది అనమాట. పెద్దోడు ఉత్తిదేనండి, పెద్దోళ్ళు ఎప్పుడైనా ఉత్తిదే. చిన్నోళ్ళు పెద్ద ముదురులు అవుతారు కదా, ఆ విధంగా ముదురు అనమాట. వీడు పెద్ద ముదురుగాడు అయిపోయాడు. సో చాలా చాలా హ్యాపీగా అనిపించింది. ఇక ఇంటికి తీసుకొని వచ్చాను. అయితే మా సునీత రాలేదు. మా సునీత అక్కడే ఉంది. మేము మధ్యాహ్నం పూట వచ్చేసాం భోజనం చేసి. అక్కడ వేడిగా ఉంది, ఇంకా వీళ్ళేం వస్తా అన్నారుగా, పిల్లలు రండి అని చెప్పి తీసుకొని వచ్చేసాను. నెక్స్ట్ డే మళ్ళీ అదే రోజు నైట్ వెళ్ళి సునీతని తీసుకొని వచ్చానండి. నేను ఇంటికి తీసుకొని వచ్చాను, ఎందుకంటే మా అక్క ఇప్పుడు మార్నింగ్ వెళ్ళిపోతుంది అనమాట. మా అక్కకి వాళ్ళ ఆడబిడ్డ వాళ్ళు దేవుని పెట్టుకుంటుంటే వెళ్తుంది. మరి మా అక్క వెళ్ళేటప్పుడు మా సునీత ఉండాలి కదా అని చెప్పేసి వచ్చాము. ఇప్పుడు మా అక్క వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఎమ్మటే సునీతని తీసుకొని వెళ్ళి మళ్ళీ వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో దింపేసి వస్తానన్నమాట. ఎందుకంటే దేవుని పెట్టుకుంటున్నారు కదా. వర్షం కంటిన్యూస్గా ఉన్నాయండి ఫంక్షన్స్ అయితే. ఈ వారం రోజులు మేము ఈ జూన్ 1st వీక్ వరకు ఇక్కడ ఉంటాం కదా. ఈ 1st వీక్ వరకు ఇదంతా చేసేసుకొని మళ్ళీ మేము హైదరాబాద్కి షిఫ్ట్ అయిపోతాం అనమాట. సో అందుకనే ఇందాక స్టార్టింగ్లో చెప్పినట్టు ఈ ఇల్లు మా అక్కకి అప్పచెప్పి మేము హైదరాబాద్కి వెళ్ళిపోతున్నాం. అంటే హైదరాబాద్లో ఉన్న వాళ్ళు ఖమ్మంలో ఉంటే హైదరాబాద్ అలా ఏం కాదు, కానీ ఒకరోజు ఉంది అంతే మా అక్క. సరేనా అండి. ఇప్పుడు మా అక్క దింపడానికి వెళ్ళాలండి. వాతావరణం అయితే పూర్తిగా మారిపోయింది.
ఇవి మాత్రం నా ఫ్యామిలీ వీడియోస్ అండి. ఎప్పుడైనా సరే వైటీటీవీలో మా ఫ్యామిలీ వీడియోస్ ఉంటాయి. ఇది కూడా పెట్టాలా వీడియో, అది కూడా పెట్టాలా వీడియో అంటే నా దాంట్లో ఇలాంటి వీడియోసే ఉంటాయండి, ఫ్యామిలీ వీడియోస్. ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే మీరు అన్సబ్స్క్రైబ్ చేసుకోండి, లేదా మీకు నా వీడియోస్ రాకుండా కూడా చేసుకునే అవకాశం ఉంది, చేసుకోండి. అంతేగాని మీరు పిచ్చి పిచ్చి మాటలతో కామెంట్లు పెడుతున్నారు కొంతమంది. బట్ నేను డిలీట్ చేస్తున్నాను, పట్టించుకోవట్లేదు. కాకపోతే నన్ను ఇష్టపడే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి. వెయిటింగ్.